తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని దీనికోసం గూడూరు మున్సిపాలిటీకి 73 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అమృత్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో పలు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల అభివృద్ధి పెండింగ్ లో ఉన్న పనులపై ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, విజయశ్రీ, కోరుగొంట్ల రామకృష్ణతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు. ఇక్కడ నాయుడుపేటకి 218 కోట్లు, సూళ్లూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచి ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి 3 మున్సిపాలిటీల మీద రివ్యూకి, అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమృత్ సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీకి ఎంతెంత అమౌంట్లు శాంక్షన్ అయినాయి, అలాగే డ్రైన్స్ 3 మున్సిపాలిటీలకి 4 మున్సిపాలిటీలకి ఎంతెంత ఇస్తున్నారు, అలాగే రోడ్లకు కూడా ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అందరితో ఎస్సీ గారితో, ఈఈ గారితో, ఏఈలతో, డిఈలతో, మా 3 ఎమ్మెల్యేలతో ఈరోజు రివ్యూ పెట్టారు. మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి ఈ చెరువు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు జేసీ గారితో కూడా చెప్పుకున్నారు, అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. అట్లాగే మున్సిపాలిటీలో వేకెంట్గా ఉన్నటువంటి పోస్ట్ అన్నింటినీ కూడా త్వరగా భర్తీ చేయమని చెప్పి, అన్ని కూడా త్వరగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోయినసారి లా కాకుండా ఓటర్ లిస్టులో సరిదిద్ది రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా కరెక్ట్ వార్డులు డిసైడ్ చేయమని చెప్పి కూడా సార్ చెప్పి అవి కూడా చేస్తామని చెప్పి, ఖచ్చితంగా తీసేసే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇచ్చారు. ఇవన్నీ మేము అడిగే వెంటనే మా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసేటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను విస్మరించి అరకొరగా నిధులు విడుదల చేసి చేతులు దులుపుకోవడం దారుణమని
వైఎస్ఆర్ టీయూసీ కడప జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షులు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిన తర్వాత ఇలా అరకొర నిధులు విడుదల చేయడం సరికాదని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాలకు అమాంతంగా టికెట్ ధరలు పెంచి ప్రస్తుతం ఆటో కార్మికులను విస్మరించడం సరికాదని అన్నారు. నకిలీ మద్యం తయారు చేసి ఆటో కార్మికులతో పాటు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం తగదని అన్నారు. వాళ్ళు రాలేకపోయినా, మాకు పడలేదన్నా, డబ్బులు లేదన్నా, మేము అప్లై చేసుకున్నా మాకు పడడం లేదన్నా కూడా ఆటో ర్యాలీ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఆటో వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను రోడ్డు మీద పెట్టే ఒక పథకంగా మేము చిత్రీకరించాం. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 మందికి ఏ షరతులు లేకోకుండా కొంతమంది గుర్తించి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు గారు అంటున్నారు, ఒకసారి ఆటో వాళ్ళ యొక్క సమావేశంలో మాట్లాడుతూ 11 లక్షల మందో 13 లక్షల మంది ఆటో వాళ్ళు ఉంటే ఇచ్చింది 2 లక్షల మంది అని అన్నాం. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఆటో వాళ్ళ జీవితాలు నింపారో కూడా మాకు తెలియాలి. ఆ రోజు మేము ఇచ్చినప్పుడు ఆటో వాళ్ళ జీవితాలకు, వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా బండి ఏమైనా జరిగితే ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ట్యాక్స్ కట్టుకోవడానికి, బండి మరమ్మతులు చేసుకోవడానికి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ మరమ్మతులు లేకోకుండా ఆటో 3 చక్రాలు పీకేసి రోడ్డు మీద పెట్టి ఫైనాన్స్ వ్యవస్థ ప్రోత్సహించే విధంగా 12,000 వేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా కడప జిల్లాలో అయితే కమలాపురం, చెన్నూరు, చింతకొండ అప్పే ఆటోల పరిస్థితి ఇప్పుడే చాలా దుస్థితిగా ఉంది. కారణం ఏంటంటే ఒక అప్పే ఆటో కొనాలంటే 5 నుంచి 4,70,000 పడుతుంది. ఈరోజు నెలకు 14 నుంచి 12,000 రూపాయలు కట్టాల్సిన ఫైనాన్స్ నువ్వు సంవత్సరానికి ఎప్పుడిచ్చావు? అది కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలల కాలంలో అయిపోయే ముందు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చే ముందు కంటి తిరుపుడుగా వేశారు. మేము వేసిన ప్రభుత్వంలో 5 సంవత్సరాల టైం టు చెప్పిన డే టు టైం ఒక క్యాలెండర్ పెట్టాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మరి మీరు మాట కట్టుబడారా? ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల 2 నెలలు కనపడింది ఆటో కార్మికులకు. ఈరోజు షర్ట్ వేసుకుని పూజిస్తున్నారు. ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రేట్లు హైయెస్ట్ 1,000-1,400 పెంచుకున్నారే. ఆటో జీవితాలు కూడా పెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వండి ఆటోలు తీసుకొని. దాంట్లో భాగంగా రానున్న కాలంలో ఆటో కార్మికులు ఎవరు వచ్చినా అందరం కలిసి ఒక కూటిగా వెళ్తాం. మన వ్యవస్థ ఆటో కార్మికుల జీవితాలు ఖచ్చితంగా నిలబడాలి. అలాగే రవాణా వ్యవస్థ కీలకంగా ఉన్న ఏదైతే ఉచితం అనే కార్యక్రమాన్ని దాన్ని నిజంగా చెప్తున్నాం, ఆటో వాళ్ళ జీవితానికి మట్టి వేసినట్టే ఉచితము. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నిలబడాలంటే ముందు రవాణా సంఘం ఉన్న ఆటోల పైన ఏదో ఒక కార్యక్రమం చేసి వాళ్ళ జీవితాలకు ఏదో కల్పించినట్లయితే ముందు ఉంటాం. మన పెళ్లి వీడియోలకు ఎలా ఫోటోలు, కెమెరాలు అరేంజ్ చేసుకొని ఇదొక ఒక ఈవెంట్ కార్యక్రమంగా జరుపుకున్నారు. కూటమి గవర్నమెంట్ ఏర్పడిన నుంచి ఏ కార్యక్రమాలు కార్మికులకు తోడుగా ఉండకపోయినా కూడా వాళ్ళ ఫోటో సెషన్, వాళ్ళ వీడియో సెషన్, వాళ్ళు వీడియోలో అద్భుతంగా చూపించుకోవడానికి, వాళ్ళ ఛానళ్ళల్లో వీడియోలు చూపించుకోవడానికి మాత్రమే కార్యక్రమాలు చేస్తుంది. కానీ నిన్న వాహనమిత్ర మేము 2,90,000 మందికి ఇచ్చినామంటున్నారు. కనీసం 2,90,000 మందికి స్టేట్లో ఇస్తే ఈరోజు కార్మికులు మీరు నిజంగానే వాళ్ళకు అకౌంట్లలో పడింటే ఈరోజు వాళ్ళ ఆనందాలు కనిపించాయి రోడ్ల మీద. కానీ ఈరోజు ఎవరైనా కానీ, ఏ ఆటో కార్మికుడైనా కానీ మాకు డబ్బులు పడింది అని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు అంటే, మీరు ఏదో నామకే వస్తే ప్రజలను మొబ్బపెట్టి ప్రజలకు మీరు ఫోటోలలో పోజులు ఇచ్చేదాని దాని మాత్రమే మీరు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఒకటి. టీడీపీ కానీ మీ కూటమి నాయకులు ఇళ్లల్లో తయారు చేసుకుంటూ మద్యం అది కుట్రలేక చేసి డబ్బుల కోసం అమ్ముతున్నారు. దానివల్ల ఆటో కార్మికులు ఎంత కుటుంబాలు రోడ్డును పడుతున్నాయంటే అంత అధ్వానంగా రోడ్డు పడుతున్నాయి. వాళ్ళ ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి, కిడ్నీలు చెడిపోతున్నాయి. రాష్ట్ర ఫ్యాక్టో పిలుపు మేరకు రేపు చలో విజయవాడ పోరుబాట కార్యక్రమం జయప్రదం చేయాలని ఫ్యాక్టో చైర్మన్
పిఎస్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ జి ప్రకాశం పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైన ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల విషయం పట్టించుకోకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% ఐఆర్ ప్రకటించాలని కోరారు. సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులని బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించి బోధనకి మాత్రమే పరిమితం చేయాలని కోరారు. కోచైర్మన్ సాయి వర్మ రామకృష్ణరాజు మాట్లాడుతూ 7వ తారీఖు జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందర మేము అధికారంలోకి వస్తే మెరుగైన పిఆర్సీని ఇస్తానని, వెంటనే ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తానని, ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని మాటిచ్చి, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతున్నా సరే ఒక డిఏ కూడా ఇవ్వకుండా, ఒక్క పిఆర్సీ కమిషన్ వేయకుండా, డిఏ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఉపాధ్యాయుల్ని ఉద్యోగస్తుల్ని నెట్టివేయబడింది. మా డిమాండ్ ఒకటే, రేపు పిఆర్సీ సాధనకు రేపు విజయవాడలో జరిగే 7వ తారీఖున జరిగే పోరుబాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకోండి. జి ప్రకాశం, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా కానీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ క్రమంలో రాష్ట్ర ఫ్యాప్టో ఈ నెల 7వ తారీఖుని విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తుంది. ఆ ధర్నాలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉపాధ్యాయులు కూడా పాల్గొని ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పిఆర్సీ విషయం కానీ, డిఏలు కానీ, ఇంకా మాకున్న ఇబ్బందులైన ఈహెచ్ఎస్ కార్డు కూడా అయ్యో ఏ ఉపయోగం లేకుండా మాకు చేస్తుంది. ఆ ఈహెచ్ఎస్ కార్డు పరిమితిని సామాన్య ప్రజలకు ఎంతైతే ఇస్తారో 20 లక్షలకు పెంచాలని చెప్పేసి, ఉపాధ్యాయుల్ని తరగతి గదికే పరిమితం చేయాలని చెప్పి అనేక యాప్లు పెట్టారు. లోకేష్ గారి పాదయాత్రలో యాప్లన్నీ తీస్తానో రద్దు చేస్తానని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చి ఉపాధ్యాయుల్ని తరగతి గదిలోనే ఉంచి పాఠాలు బోధించేలాగా చేయాలని చెప్పేసి, ఇంకా ఇతర చాలా సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్యా సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 7వ తారీఖున జరిపే ధర్నాలో జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఫ్యాప్టో కో-చైర్మన్ ఎస్టీయు సాయి వర్మ. ప్రజెంట్ మనకి 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకి అనేక కార్యక్రమాలు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రధానంగా ఆర్థిక సమస్యల మీద, మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల మీద ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ దఫాలుగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఫ్యాప్టో పక్షాన విజయరామరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే ప్రకాష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చాలా చక్కగా చేయడం జరిగింది. అలాగే రేపొద్దున్న విజయవాడలో జరగబోయే రాష్ట్ర ఫ్యాప్టో కార్యక్రమాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అన్ని సంఘాలు కూడా ఐక్యమే ఏకదాటి మీదకి వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నాను. అది పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతిలో ఇప్పటివరకు భారత్ ఓడిందంటూ లేదు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టీమిండియా 88 పరుగుల భారీ తేడాతో పాక్ ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 248 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. Shabash girl, well done. Back-to-back wins. Took 6 catches, 2 runouts. Well done. 2 very good catches under pressure. Smriti, well done. 1 good catch, 1 direct hit. Well done, Harmanpreet. Dipti, excellent slip catch. Good low catch. 1 run out with very good game awareness. Excellent, Dipti. Overall, we have 3 contenders. 1, 2, 3. Tino seniors. Richa Ghosh.
శర్మ. God is great. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తరహాలో శ్రీశైలాన్ని తీర్చిదిద్దేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం. అక్టోబర్ 16న శ్రీశైలం రానున్న ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చించనున్న సీఎం. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండడం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. భవానీ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి. దసరా మహోత్సవాలు ముగిసినప్పటికీ కొనసాగుతున్న భవానీ భక్తుల ప్రవాహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.